ఈజ్ అల్లా అండ్ యెహోవా ఇద్దరు ఒకటేనా? చెప్తున్నాను నేనంటే, నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే, నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే, మీ సారమ్మ మా సారమ్మ ఒకటే, మీ యేసు మా ఈసా ఒకటే. ఇదంతా బూటకం మాట, ఇదంతా తప్పు. వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు, వీళ్ళు ఇసాకు పిల్లలు. అబ్సల్యూట్ రాంగ్. అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు. అల్లాహ్ వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు. క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు, ఆయనకు పోలిక లేదు, ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో లేదు, ఖురాన్లో అస్సలు లేదు. ఖురాన్ అలాగే హదీసులు, అలాగే సిరా అంటే ముహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను. నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాను, వాళ్ళ మధ్య పని చేస్తున్నాను. కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి. ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన వమకరు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది. మన గ్రంథం, మనం చదివే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఆయన రాలేడు అని చెప్తుంది. సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది. కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని, తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది వేరు, అది వేరు.